మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న లోకేష్ పెట్టుబడుల వేట. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ. ఏపీలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి. గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న ముమ్మర గాలింపు. ప్రత్యేక నౌక, హెలికాప్టర్ సాయంతో వెతుకుతున్న నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చేరిన మరో 3 జడ్జీలు. మొదటి కోర్టు హాల్లో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతుల్లో జాప్యంపై బీజేపీ మండిపాటు. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యానికి నిదర్శనమని రామచంద్రరావు ఆక్షేపణ. సిద్ధాపూర్లో డంప్ యార్డ్ ఏర్పాటుపై బీఆర్ఎస్ అభ్యంతరాలు. జీవో ఉపసంహరణకు డిమాండ్. పచ్చని పొలాల మధ్య చెత్త వేయడమేంటన్న హరీష్. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలకు పోటెత్తిన వరదలు. ధ్వంసమైన దోడా కిస్తవాడ్ జాతీయ రహదారి. ముంబై పూణే రోడ్లో విరిగిపడిన కొండ చర్యలు. 3 దేశాల పర్యటన కోసం బయలుదేరిన ప్రధాని. తొలుత ఇండోనేషియాకు వెళ్లనున్న మోదీ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో ద్వైపాక్షిక చర్చలు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై మరోసారి రష్యా మిసైళ్ల దాడి. 11 మంది మృతి. పలుచోట్ల అగ్ని ప్రమాదాలు. భారీగా ఆస్తి నష్టం. ఆంధ్రప్రదేశ్కు మరిన్ని కొరియా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ పర్యటన కొనసాగుతోంది. తిరుపతిలో స్విచ్ గేర్లు, విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని హ్యోసంగ్ పవర్ సిస్టమ్స్ సంస్థను లోకేష్ కోరారు. ఏపీకి రావాలని కొరియన్ స్టార్టప్లను ఆహ్వానించారు. ఇప్పటికే కుదిరిన ఒప్పందం మేరకు శ్రీ సిటీలో తయారీ యూనిట్ పనులు త్వరగా చేపట్టాలని షూఆల్స్, సోలం గ్రూప్ల అధినేతలకు విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ షూఆల్స్ కంపెనీ చైర్మన్ లీ చియాంగ్యన్తో సమావేశమయ్యారు. 300 కోట్లతో తయారీ యూనిట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు పాదరక్షల తయారీ యూనిట్ పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు. ఏపీలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రిటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా మార్చాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని లోకేష్కు లీ చియాంగెన్ హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ ఈఎస్ఎల్, ఐఓటీ, పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాక్తో లోకేష్ సమావేశమయ్యారు. శ్రీ సిటీలో 338 కోట్లతో ఈవీ ఛార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ పనులు త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. శ్రీ సిటీ యూనిట్లో తయారీ కార్యకలాపాలు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా శ్రీ సిటీ యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జీగాక్ చెప్పారు. సాఫ్ట్ ఈపీఐ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన లోకేష్ భారత సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే, మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతి ఐఐటి సహకారంతో మైక్రో ఎల్ఈడీల్లో ఏటా 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే అకాడమీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొరియన్ స్టార్టప్ ఫౌండర్లతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. స్పార్క్, క్యాటలిస్ట్, వెలాసిటీ ల్యాబ్లలోకి కొరియన్ స్టార్టప్లకు ఆహ్వానం పలుకుతున్నట్టు లోకేష్ తెలిపారు. ఏపీని భారతదేశ ఏఐ రాజధానిగా నిలపడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ పియు అధ్యక్షుడు యోకోటా తకేషితో లోకేష్ చర్చలు జరిపారు. తిరుపతి లేకుంటే శ్రీ సిటీ సమీపంలో స్విచ్ గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ, అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ పూణేలో 2006 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని యోకోటా తకేషి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
కుప్పంలో తన 3 రోజుల పర్యటన ఉత్సాహంగా సంతృప్తికరంగా సాగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రశాంతమైన స్వచ్ఛమైన కుప్పంలో పర్యటన కొత్త శక్తిని ఇచ్చిందన్నారు. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న కంగుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే 9,322 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. వ్యవసాయం, పౌల్ట్రీ, తయారీ రంగంలో అవకాశాలకు నాంది పలికామని తెలిపారు. స్వర్ణకుప్పం సాకారం చేయడానికి, సరికొత్త కుప్పాన్ని ఆవిష్కరించడానికి సమగ్రమైన విజన్ సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న కుప్పం రానున్న రోజుల్లో దేశానికే మోడల్ నియోజకవర్గంగా నిలుస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ సునీత గంధం, జస్టిస్ ఆలపాటి గిరిధర్, జస్టిస్ పురుషోత్తం కుమార్ చింతలపూడి ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో వారితో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో కలిసి ఏపీ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కు చేరింది. అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. తారామతి, బారామతిని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంజీరా, దిల్కుష అతిథి గృహాలను ఆధునీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్లో వీరభద్రస్వామి ఆలయానికి యాదాద్రి ఆలయం తరహాలో కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని సూచించారు. క్యూర్ పరిధిలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలన్నారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోని ఇతర పార్కులను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. పురాణాపూల్, హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు. డిసెంబర్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బయటపెట్టినా సీఎం రేవంత్ రెడ్డి సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంకా మరమ్మతులు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్లో జరిగిన శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. నిన్న బీఆర్ఎస్ బృందము కాళేశ్వరం మేడిగట్ట దగ్గర వెళ్ళటము, ఒకరు కాళేశ్వరం అనడము, ఇంకోరు కూలేశ్వరం అంటము. కానీ ప్రజలకు తెలుసు ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వరం చేస్తా ఉన్నారు. వీళ్ళు 1,30,000 కోట్లతోని నిర్మాణం చేసినటువంటి ఒక కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ని బ్యారేజెస్ అన్ని కూడా బ్రీచ్ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా, దాన్ని మరమ్మతు చేయకుండా ఈ 2 పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించిన జీవితాలతో ఆడుతూ ఉన్నారు, రైతుల ఒక జీవితాలతో ఆడుతూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా సిద్దాపూర్ డంప్యార్డ్ జీవోను ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. లేకుంటే భారత రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. సిద్దాపూర్ పరిసర గ్రామాల ప్రజలు, రైతులు హైదరాబాద్లో హరీష్ రావుతో సమావేశమై డంప్యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా వినతిపత్రం అందించారు. డంప్యార్డ్ వల్ల నష్టపోతున్న తీరును వివరించారు. ప్రభుత్వ వైఖరిని ఖండించిన హరీష్ రావు సిద్దాపూర్ గ్రామంలో 86 ఎకరాల్లో డంప్యార్డ్ ఏర్పాటుకు జీవో 641 తీసుకురావడంపై మండిపడ్డారు. పచ్చని పంట పొలాల మధ్య జనావాసాలకు సమీపంలో డంప్యార్డు ఏర్పాటు అనాలోచిత నిర్ణయమని ఆయన విమర్శించారు. డంప్ యార్డు ఏర్పాటు చేస్తే పక్కనే ఉన్న గుట్ట చెరువు నీరు కలుషితమై సాగు, తాగునీటికి ముప్పు వాటిల్లుతుందన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు హామీ ఇచ్చారు. రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం 6 రోజుల్లోనే 68.37 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో 7,490.72 కోట్లు జమ చేసింది. ఇవాళ 6వ విడతలో భాగంగా 6 నుంచి 7 ఎకరాల విస్తీర్ణం కలిగిన రైతులకు నిధులు జమ చేసి రికార్డు సృష్టించినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 124.85 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన అన్నదాతలు రైతు భరోసా ప్రయోజనం పొందినట్లు ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనకు బయలుదేరారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రధాని పర్యటించనున్నారు. తొలుత ఇండోనేషియాలోని జకార్తాకు మోదీ చేరుకోనున్నారు. 2018 తర్వాత మోదీ తొలిసారి ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడి ప్రబోవోతో ప్రధాని భేటీ కానున్నారు. ఈ నెల 8-9 తేదీల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, క్రీడలు సహా పలు కీలక రంగాల్లో ఇరు దేశాల సంబంధాలను విస్తృతం చేయడంపై ప్రధాని ఆల్బనీస్తో చర్చలు జరుపుతారు.
అక్కడి నుంచి న్యూజిలాండ్ వెళ్లనున్న ప్రధాని 10-11 తేదీల్లో అక్కడే ఉంటారు. ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు తీసుకువెళ్లేలా ఈ పర్యటన ఉండబోతోంది. ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలను ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ప్రధాని 3 దేశాల పర్యటన భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ దార్శనికతను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర టెహ్రాన్లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన వైమానిక దాడిలో ఖమేనీ సహా ఆయన కుటుంబీకులు ప్రాణాలు కోల్పోయారు. వారందరి మృతదేహాలను జాతీయ పతాకంతో కప్పిన శవపేటికల్లో ఉంచి ఒక ట్రక్కుపై తరలించారు. ఖమేనీకి నివాళులు అర్పించేందుకు నల్లని దుస్తులు ధరించిన వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. టెహ్రాన్ వీధుల గుండా ప్రయాణించి మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఊరేగింపుగా చేరుకోనున్నారు. ఇరాన్లోని ప్రధాన నగరాలు సహా పొరుగుదేశం ఇరాక్లోని పవిత్ర నగరాలకు ఖమేనీ భౌతికాయాన్ని ఊరేగించనున్నారు. జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు దోడా, కిస్తువాడ్ జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతింది. బురద సహా కొండచర్యలు, బండరాళ్లు విరిగిపడి రోడ్డుపైకి చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దోడా, కిస్తువాడ్ కొండ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో పలు భారీ వాహనాలు బురద, శిథిలాల కింద కూరుకుపోయాయి. నిర్మాణ సామగ్రి, యంత్రాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వాహనాలను వెలికి తీసేందుకు సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు. దోడా, కిస్తువాడ్ జాతీయ రహదారిపై పేరుకుపోయిన శిథిలాలను తొలగించే పనులను వేగవంతం చేశారు. భారీ వర్షాలకు ముంబై పుణే ఎక్స్ప్రెస్ రహదారిపై కొండచర్యలు విరిగిపడి ట్రాఫిక్ మళ్లించాల్సి వచ్చింది. ఖోపోలి కుస్గావ్ మిస్సింగ్ లింక్ అలైన్మెంట్లో టన్నెల్ 2 ఎగ్జిట్ సమీపంలో కొండచర్యలు విరిగిపడగా ఆ మార్గంలో ట్రాఫిక్ను అధికారులు మళ్లించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్ మళ్లించినట్లు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది. అత్యవసరమైతే తప్ప వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించవద్దని సూచించింది. సహ్యాద్రి పర్వతాల గుండా వెళ్లే 13 కిలోమీటర్ల ఈ మిస్సింగ్ లింక్ బైపాస్ను 2 నెలల క్రితమే ప్రారంభించారు. దీనివల్ల ప్రయాణ దూరం 6 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా 30 నిమిషాల వరకు ఆదా అవుతుంది. అటు ఖండాలా ఘాట్ సెక్షన్లో కూడా వర్షపు నీరు నిలవడం, కొండచర్యలు విరిగిపట్టడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. పుణే జిల్లాలోని పఠాన్ గ్రామంలో కొండచర్యలు ఇంటిపై పడి 2 మృతి చెందారు. కెద్ తహసీల్లో మరొకరు వరద నీటిలో కొట్టుకుపోయారు. అయోధ్య రామమందిర విరాళాల్లో జరిగిన అవినీతిపై దేశ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జల్లెలగడ్డలో మాట్లాడిన మంత్రి బీజేపీ నాయకుల తీరుపై విమర్శలు గుప్పించారు. అవినీతిని అయోధ్య ప్రజలు ముందే గుర్తించి అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిని ఓడించారని అన్నారు. రాముని పేరును రాజకీయంగా ఎదగడానికి బీజేపీ వాడుకుందని ఆక్షేపించారు. భారతీయ జనతా పార్టీ తప్పునొప్పుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాముణ్ణి భక్తితో పాటుగా రాజకీయంగా వాడుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంత పెద్ద అవినీతి జరిగి మొత్తం అక్కడ ఉండేటువంటి హుండీలని కొల్లగొట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోతే పోలీస్ కేసులు అయితే దాని మీద స్పందించి సరి అయినటువంటి శిక్ష ఇచ్చాల్సినటువంటి పరిస్థితులల్లా రాముని పేరు మీద దొంగతనాలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పి రాముని పేరు మీద దేశవ్యాప్తంగా వసూలు చేసిన చందాలన్నీ ప్రజల సొమ్మును ఎత్తుకొని పోయినట్టే కూడా మరి స్పందించకపోతే ఏమైనటువంటి పరిస్థితి అనే మాట్లాడుతాం. ఇవాళ ఇది దేశ హిందువులందరికీ అవమానం. ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో బీఎల్ఓలు సక్రమంగా పనిచేయటం లేదని బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఈఓ సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు బీఎల్ఓలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ ఫామ్ ఓటర్లకు ఇవ్వటం లేదని, చాలా మందికి ఇంకా ఫారాలు అందలేదని తెలిపారు. 20 రోజుల సమయం మాత్రమే ఉందని, ఇంకా సమయం పెంచాలని అడిగినట్లు భేటీ తర్వాత బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో దానిపైన భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున రాష్ట్రంలో పూర్తి అవగాహన మా పార్టీ కార్యకర్తలకి కల్పించడానికి కమిటీ వేశారు. నిన్న సాయంకాలం పూట మరి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి వచ్చినటువంటి సూచనలు అదేవిధంగా ఒక నివేదిక రూపంగా ఇవ్వడం జరిగింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం 2వ రోజు గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వారిలో కారి చిన్న అనే వ్యక్తిని నిన్ననే సముద్రంలో ఉన్న వాణిజ్య నౌక సిబ్బంది కాపాడారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది ప్రత్యేక నౌక, రెస్క్యూ బోటు, హెలికాప్టర్తో సముద్రంలో వెతుకుతున్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ విశాఖ
ఫిషింగ్ హార్బర్ పరిధిలోని కంటైనర్ టెర్మినల్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. మత్స్యకార కుటుంబాలతో ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి మాట్లాడారు. కోస్ట్ గార్డ్, నేవీ గాలింపు చర్యలను వారికి వివరించారు. గల్లంతైన మత్స్యకారుల గాలింపుపై నేవీ, కోస్ట్ గార్డ్ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. వారంతా క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అది ఆల్రెడీ తప్పిపోయిన బోట్లో ఒక అతను అయితే దొరికాడండి. అతను మర్చెంట్ నేవీ షిప్లో సేఫ్గా ఉన్నాడు, మన కస్టడీలో ఉన్నాడు. మిగిలిన 6 కూడా సెర్చ్ చేస్తున్నాం. నిన్నంతా సర్చింగ్ ఆపరేషన్ అయింది. ఇవాళ కూడా పొద్దుట 6 గంటలకు మొదలైంది. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. 6 విషయం అయితే ఇంతవరకు ట్రేస్ అవుట్ కాలేదు. మనకి ఏంటంటే ఇంకా హోప్ ఉంది. ఏదంటే 72 అవర్స్ సెర్చ్ చేస్తారు. అతను ఏంటంటే అతనితో పాటు 4 ఈదుకుంటూ అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి షిప్ దగ్గరికి. ఇతనైతే ఒక ఇది యాంకర్ ఉంటుంది, యాంకర్ తాడు పట్టుకుని పైకి సేఫ్గా చేరిపోయాడు. మిగతా వాళ్ళంటే ఏదలేక బయట గిఫ్ట్లో కొట్టుకెళ్ళిపోండొచ్చు. అందుగురించి వాళ్ళ వివరాలు అయితే తెలియలేదు. అతను సేఫ్గా ఉన్నాడు. అతను తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా మనం చేస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో ప్రైవేట్ స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మార్కెట్ యార్డు సమీపంలో రోడ్డుపై ప్రయాణిస్తుండగా న్యూ వికాస్ ప్రైవేట్ బస్సు వెనుక భాగంలోని 2 టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. బస్సు వెంటనే ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ నిర్వహణపై తగిన పర్యవేక్షణ లేకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్లపై తిరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళ సినీ నటుడు మాధవన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు కుమారుడు అఖిల్తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అఖిల్ నటిస్తున్న కొత్త చిత్రం లెనిన్ ప్రీ రిలీజ్ వేడుకలో తిరుపతి వచ్చిన నాగార్జున ఈ తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో స్వామిని దర్శించుకున్న వారిలో నిర్మాత నాగవంశీ, నటి భాగ్యశ్రీ, బోర్సే కూడా ఉన్నారు. నటుడు సునీల్ కూడా వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలిపిరి మెట్ల ద్వారా తిరుమలకు చేరుకున్న 116 ఏళ్ల బామ్మ నవనీతమ్మ ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు. బామ్మ నవనీతమ్మ కాలినడకన వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. శ్రీవారిపై బామ్మ నవనీతమ్మ భక్తి యువత సహా అందరికీ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నవనీతమ్మ వివరాలు తెలుసుకుని వారికి తన కోటాలో వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. నవనీతమ్మను టీటీడీ చైర్మన్ కార్యాలయం సిబ్బంది దగ్గర ఉండి మూల విరాట్టు దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తమిళనాడు నుంచి నవనీతమ్మ తిరుమలకు పాదయాత్రగా వచ్చారని, ఆమెకు దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ చైర్మన్కు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, గౌరవం, పురోగతి కోసం ముఖర్జీ తన జీవితాన్ని అంకితం చేశారని ఎక్స్ వేదికగా మోదీ కొనియాడారు. గొప్ప దేశ నిర్మాణకర్తల్లో ముఖర్జీ ఒకరని ప్రశంసించారు. విభిన్న రంగాల్లో ముఖర్జీ అందించిన సేవలను ప్రధాని గుర్తు చేశారు. వినూత్న ఆలోచనలను, ప్రగతిశీల విద్యను ప్రోత్సహించిన గొప్ప విద్యావేత్తగా ముఖర్జీని అభివర్ణించారు. స్వతంత్ర భారత మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రిగా శ్యామాప్రసాద్ పారిశ్రామిక స్వావలంబనకు బలమైన పునాదులు వేశారని మోదీ కొనియాడారు. అన్నింటికీ మించి దేశ ఐక్యత, సమగ్రత పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ప్రతి ఒక్కరికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. వికసిత్ భారత్ దిశగా మనం సాగిస్తున్న ప్రయాణంలో ముఖర్జీ దార్శనికత మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని మోదీ ఆకాంక్షించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భగ్గుమంటోంది. పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు మరింత తీవ్ర రూపుదాల్చాయి. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ జేఏసీ పాక్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం విధించింది. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే జూలై 9న తుది పోరాటానికి దిగుతామని జేఏఏసీ హెచ్చరించింది. ఆ రోజు జరిగే ఉద్యమంలో పీఓకే ప్రజలు సహా విదేశాల్లో ఉంటున్న కశ్మీరీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జేఏఏసీ పిలుపునిచ్చింది. పీఓకేలో జరుగుతున్న పాక్ ప్రభుత్వ అణచివేతను, అమాయక పౌరుల హత్యలను స్వయంగా చూసేందుకు రావాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఐరాస ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంఘాలను ఆహ్వానించింది. ఇక పీఓకేలోని ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్, దడ్యాల్, డెరాకోట్ తదితర ప్రాంతాల్లో నిరసనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. ప్రభుత్వం విధించిన ఆర్థిక దిగ్బంధనం వెంటనే ఎత్తివేయాలని, కమ్యూనికేషన్ సేవలు పునరుద్ధరించాలని, ఆహారం, మందుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలిగించరాదని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. జేఏఏసీ అగ్రనేత షౌకత్ నవాజ్ మీర్ సహా 600 మందికి పైగా కార్యకర్తలు, రాజకీయ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని పట్టుబడుతున్నారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడి చేసింది. ఈ తెల్లవారుజామున కీవ్పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో రష్యా విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. దాడుల కారణంగా కీవ్ నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనలో 11 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించారు. మాస్కో మరో భారీ దాడికి సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే దాడులు జరిగాయి. పేలుళ్లకు కొద్దిసేపటి ముందే కీవ్ అంతటా ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. నిఘా వర్గాల సమాచారం మరోసారి నిజమైందని జెలెన్స్కీ అన్నారు. ఇది పుతిన్ నైజమని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్న కీలక నాటో శిఖరాగ్ర సమావేశానికి ఒకరోజు ముందు దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. వియత్నాంను మైసాక్ తుపాను వణికించింది. ఉత్తర ప్రావిన్స్లోని క్వాంగ్ నిన్ తీర ప్రాంతాన్ని మైసాక్ తుపాను అతలాకుతలం చేసింది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. తుపాను కారణంగా మోంగ్కాయ్ నగరం భారీ నష్టాన్ని చవిచూసింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో చెట్లు నేలకూలగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పదుల సంఖ్యలో భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్వాంగ్నిన్ ప్రావిన్స్లో దాదాపు 1000కి పైగా చెట్లు విరిగిపడ్డాయి. క్వాంగ్నిన్తో పాటు లైచౌ, సోన్లా తదితర ప్రావిన్సుల్లోని భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని, కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని స్థానిక అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు దూసుకువెళ్లాయి. రౌండ్ 16లో ఆతిథ్య మెక్సికోతో జరిగిన మ్యాచ్లో 3-2 తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ తరపున జుడే బెల్లింగ్హామ్ 2 గోల్స్ కొట్టగా కెప్టెన్ హ్యారీ కేన్ 1 గోల్ చేశాడు. మెక్సికో తరపున జులియన్ క్వినోనెస్, రౌల్ జిమెనెజ్ చెరో గోల్ కొట్టారు. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. ఇంగ్లాండ్ ఆటగాడు జారెల్ క్వాన్సాకు 54వ నిమిషంలో రెడ్ కార్డు రావడంతో ఇంగ్లాండ్ 10 మందితోనే మిగతా ఆటను ఆడాల్సి వచ్చింది. అటు మరో మ్యాచ్లో 5 సార్లు ప్రపంచ కప్ విజేత బ్రెజిల్ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. నార్వే తరపున ఎర్లింగ్ హాలాండ్ 2 గోల్స్ చేయగా సాంబా జట్టు తరపున నెయ్మార్ 1 గోల్ కొట్టాడు. క్వార్టర్స్లో ఇంగ్లాండ్, నార్వేలు తలపడున్నాయి. ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ ఆఫ్ 16లో నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి తర్వాత సాకర్ సూపర్ స్టార్, బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం నెయ్మార్ అంతర్జాతీయ ఫుట్బాల్కు వీడ్కోలు పలికారు. వరల్డ్ కప్ నుంచి తన జట్టు నిష్క్రమించాక తీవ్ర భావోద్వేగానికి లోనైన నెయ్మార్ మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఎంతో ప్రయత్నించాను, కానీ ఇప్పుడు అంతా ముగిసిపోయిందని నెయ్మార్ అన్నాడు. ఎక్కడ తన ప్రయాణం ప్రారంభమైందో అక్కడే ముగిసిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు. 2010లో అరంగేట్రం చేసిన నెయ్మార్ 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 130 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 80కి పైగా గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ ఫుట్బాల్పై తనదైన ముద్ర వేసిన నెయ్మార్ ప్రస్తుత తరంలో మెస్సీ, రొనాల్డో తర్వాత బెస్ట్ ప్లేయర్గా నిలిచాడు. ప్రపంచ కప్ ట్రోఫీ సాధించలేకపోయినా నెయ్మార్ బ్రెజిల్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 2016 రియో ఒలింపిక్స్లో బ్రెజిల్కు తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం అందించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో గెలుపు కోసం ఎదురుచూస్తున్న భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. రేపు ట్రెంట్ బ్రిడ్జ్లో ఇంగ్లాండ్తో జరిగే 3వ టీ20లో భారత్ తలపడనుంది. 2వ టీ20లో ఓటమి పాలైన భారత్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో బోణీ కొట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్లో భారత జట్టు 1 మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్ ఓటమికి కారణమైన స్పిన్నర్ రవి బిష్ణోయ్ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. అతడి స్థానంలో పేసర్ ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి రావచ్చు. అరంగేట్రం మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకొని యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మరోసారి అంచనాలు నెలకొన్నాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు ఫామ్ కొనసాగించాల్సి ఉంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు ధాటిగా ఆడాల్సి ఉంది. శివం దుబే, అక్షర్ పటేల్తో బ్యాటింగ్ లోతు కనిపిస్తోంది. వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాల బౌలింగ్ విభాగం రాణించడంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అటు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిచే సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లాలని భావిస్తోంది. రాత్రి 10 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న లోకేష్ పెట్టుబడుల వేట. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ. ఏపీలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి. గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న ముమ్మర గాలింపు. ప్రత్యేక నౌక, హెలికాప్టర్ సాయంతో వెతుకుతున్న నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చేరిన మరో 3 జడ్జీలు. మొదటి కోర్టు హాల్లో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతుల్లో జాప్యంపై బీజేపీ మండిపాటు.
సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యానికి నిదర్శనమని రామచంద్రరావు ఆక్షేపణ. సిద్ధాపూర్లో డంప్ యార్డ్ ఏర్పాటుపై బీఆర్ఎస్ అభ్యంతరాలు. జీవో ఉపసంహరణకు డిమాండ్. పచ్చని పొలాల మధ్య చెత్త వేయడమేంటన్న హరీష్. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలకు పోటెత్తిన వరదలు. ధ్వంసమైన దోడా కిస్తవాడ్ జాతీయ రహదారి. ముంబై పూణే రోడ్లో విరిగిపడిన కొండ చర్యలు. 3 దేశాల పర్యటన కోసం బయలుదేరిన ప్రధాని. తొలుత ఇండోనేషియాకు వెళ్లనున్న మోదీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో ద్వైపాక్షిక చర్చలు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై మరోసారి రష్యా మిసైళ్ల దాడి. 11 మంది మృతి. పలుచోట్ల అగ్ని ప్రమాదాలు. భారీగా ఆస్తి నష్టం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.